లిడ్స్, లోయోలా ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ, జేసు సభ గురువులచే ఇందులో చింతూరు మండలం కాటకపల్లి అనే గ్రామంలో 15 మంది పేద గిరిజన పిల్లలతో ఒక చిన్న పూరి గుడిసెలో మారుమూల అటవీ ప్రాంతాలలో నివసించే కోయ జాతి ప్రజల విద్య ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరిచేందుకే ఫాదర్ బాలస్వామి గారిచే స్థాపించబడింది. అప్పటి నుండి నేటి వరకు విద్య ఆరోగ్యం కోయ ప్రజల సాంస్కృతిక సంప్రదాయాలను అంచెలంచెలుగా అభివృద్ధిపరుస్తూ వస్తోంది. నిరుపేద అనాథ గిరిజన పిల్లల చదువు కోసం 6 హైస్కూల్ పిల్లల వసతికి లిడ్స్ హాస్టల్ను నిర్వహిస్తూ వందలాది మంది పిల్లలకి ఉచితంగా చదువు నేర్పిస్తుంది. చదువుతో పాటు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో మెడికల్ క్యాంపులు, మొబైల్ క్లినిక్కులు నిర్వహిస్తూ అనేక మంది అనారోగ్య ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తుంది. అంతేకాకుండా అభివృద్ధికి నోచుకొని గిరిజన గ్రామాలలో వివిధ ప్రాజెక్టుల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నది. అందులో FFVDP ఫ్యామిలీ ఫోకస్డ్ విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి. ఈ ప్రాజెక్ట్ లిన్సీ ఫౌండేషన్ అనే సంస్థ సహకారంతో నాయకత్వపు నైపుణ్యాలు, విద్య, గృహ సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, ఆదాయం మరియు ఆర్థిక నిర్వహణ, విలువలు మరియు నైతికత అనే 6 అంశాల మీద 2020వ సంవత్సరంలో కాటుకపల్లి, బలమెల గ్రామాలలో ప్రారంభించబడి 2021లో సూరకుంట, మద్దిగూడెం, తాటిలంక, చిమిలివాగు మరియు రామచంద్రపురం అనే 7 గ్రామాలను దత్తత తీసుకుని 500కు పైగా కుటుంబాలను గత 6 సంవత్సరాలుగా లిడ్స్ సంస్థ డైరెక్టర్ ఫాదర్ యేసురత్నం గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ 6 ముఖ్యమైన అంశాలపై పనిచేస్తోంది: లీడర్షిప్, ఎడ్యుకేషన్, హౌస్ హోల్డ్ కేర్, హెల్త్ కేర్, ఎర్నింగ్స్, ఫైనాన్స్ మరియు వాల్యూస్ ఎథిక్స్. ఈ 6 అంశాలు కలిసి ప్రతి కుటుంబాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఒక బలమైన, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. లిడ్స్ సంస్థ 2020వ సంవత్సరంలో FFVDP ప్రాజెక్ట్ ద్వారా కాటుకపల్లి, బలమెల గ్రామాలను దత్తత తీసుకుంది. 2021వ సంవత్సరములో రామచంద్రపురం, తాటిలంక, చిమిలివాగు, మద్దిగూడెం, సూరకుంట గ్రామాలను చేర్చి మొత్తం 7 గ్రామాలలో 5 సంవత్సరాల పాటు గ్రామస్థులలో నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. గ్రామ అభివృద్ధి కోసం ముందుగా బలమైన వ్యవస్థ అవసరమని గుర్తించి ప్రతి గ్రామంలో 7 మంది సభ్యులతో VDC విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ సభ్యులు ఎటువంటి జీతం లేకుండా నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి పనుల్లో పాల్గొంటూ గ్రామ ప్రజలు మరియు ప్రాజెక్ట్ మధ్య వారధిగా పనిచేస్తున్నారు. శిక్షణ కార్యక్రమాలు మరియు ఎక్స్పోజర్ విజిట్స్ ద్వారా కమిటీలలో స్వయంగా సమస్యలు పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందించాము. దీనివల్ల గ్రామస్థులలో మంచి మార్పు వచ్చింది. ప్రస్తుతం గ్రామస్థులు స్వయంగా మీటింగ్స్ నిర్వహించి తమ గ్రామ అభివృద్ధి మరియు కుటుంబ అభివృద్ధిపై చర్చించి ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకున్నారు. ఈ ప్రక్రియలో VDC కమిటీలు కీలక పాత్ర పోషించాయి. VDC కమిటీ గ్రామంలోని విలేజ్ మీటింగ్స్, యూత్ క్లబ్, చిల్డ్రన్ పార్లమెంట్, అడోలసెంట్ గ్రూప్స్ మరియు SHG-FDG గ్రూపులను సమన్వయం చేస్తూ ప్రతి నెల సమావేశాలు మరియు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కృషి చేసింది. ఈ గ్రూపుల ద్వారా గ్రామస్థులు, యువత, బాలికలు మరియు పిల్లలలో నాయకత్వ లక్షణాలు, అవగాహన మరియు ఆత్మవిశ్వాసం పెరిగాయి. SHG-FDG గ్రూపుల ద్వారా పొదుపు మరియు రుణాల సదుపాయాలతో ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఫలితంగా గ్రామస్థులు తమ సమస్యలను స్వయంగా గుర్తించి సమిష్టిగా పరిష్కరించుకుంటూ ప్రభుత్వంతో కలిసి గ్రామ అభివృద్ధిని స్వయం ప్రతిపత్తితో ముందుకు నడిపించే స్థాయికి ఎదిగారు. గ్రామాలు స్వయం నిర్వహణ దిశగా ముందుకు సాగుతున్నాయి. గ్రామాల సమగ్ర అభివృద్ధికి విద్యను ముఖ్యమైన పునాదిగా భావిస్తూ పిల్లలు చదువు మానకుండా ఉండేందుకు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తూ నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నాము. FFVDP ప్రాజెక్ట్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం ఆఫ్టర్ స్కూల్ స్టడీ సెంటర్స్ నిర్వహిస్తూ సుమారు 241 మంది పిల్లలకు అదనపు బోధన అందిస్తున్నాము. దీనివల్ల వారి విద్యా ప్రమాణం మెరుగుపడుతోంది. పిల్లల్లో ప్రతిభను వెలికితీయడానికి క్రీడలు, పాటలు, నృత్యం వంటి సహా పాఠ్య కార్యక్రమాలు మరియు మెగా టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నాము. అలాగే ఎక్స్పోజర్ విజిట్స్ మరియు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నాము.
చిల్డ్రన్ పార్లమెంట్ ద్వారా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతున్నాయి. యువతకు జీవనోపాధి అవకాశాల కోసం కార్ డ్రైవింగ్, కంప్యూటర్, టైలరింగ్, బెడ్సైడ్ నర్సింగ్ వంటి నైపుణ్య శిక్షణలు అందించి సర్టిఫికేట్లు మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. టైలరింగ్ శిక్షణ పొందిన వారికి కుట్టు యంత్రాలు అందించి స్వయం ఉపాధి ప్రోత్సహిస్తున్నాము. గత 5 సంవత్సరాలలో 141 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించగా 2 ప్రభుత్వ ఉద్యోగాలు, 20 మంది ప్రైవేట్ ఉద్యోగాలు సాధించారు. చదువు మానేసిన విద్యార్థులకు ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ మరియు వొకేషనల్ కోర్సెస్ ద్వారా 2వ అవకాశం కల్పిస్తున్నాము. ప్రతి కుటుంబం సురక్షితమైన మరియు స్థిరమైన గుహల్లో నివసించాలనే లక్ష్యంతో 231 కుటుంబాలకు సిమెంట్, రేకులు, ఇటుకలు, ఐరన్ రాడ్లు వంటి నిర్మాణ సామగ్రి అందించడంతో పాటు 231 గుహాలకు మరమ్మతులు చేసి సురక్షిత నివాస వాతావరణాన్ని కల్పించాము. గ్రామాల్లో వెలుగు సదుపాయం కోసం స్ట్రీట్ లైట్స్ మరియు సోలార్ పవర్ బ్యాటరీలను ఏర్పాటు చేసి ప్రాథమిక మౌలిక వసతులను మెరుగుపరిచాము. బలిమెల ఆదివాసీ వలస గ్రామంలో సుస్థిర జీవనోపాధి కోసం మట్టితో దీర్ఘకాలం నిలిచే ఇటుకలను తయారు చేసుకునేందుకు ఇటుక తయారీ యంత్రాన్ని అందించి వారి ఆదాయ వనరులను పెంపొందించేలా సహాయం చేశాము. ప్రభుత్వ గుహ నిర్మాణ పథకం కింద 39 కుటుంబాలకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల విలువైన మెటీరియల్ సపోర్ట్ అందించగా అందులో 22 కుటుంబాలు ఇప్పటికే సురక్షిత గుహాలలో నివసిస్తున్నారు. అదనంగా ప్రతి కుటుంబానికి 9 ఫల వృక్షాల మొక్కలు అందించి పోషకాహారం మరియు అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించాము. అలాగే కిచెన్ గార్డెన్పై అవగాహన కల్పించి విత్తనాలు పంపిణీ చేశాము. ఈ చర్యల ద్వారా ప్రతి కుటుంబాన్ని బలపరచి గ్రామాలను బలమైన మరియు స్వయం సమృద్ధి గల సమాజాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాము. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో ఆరోగ్యం అత్యంత కీలకమైన అంశమని భావిస్తూ ఎఫ్ఎఫ్విడిపి ప్రాజెక్ట్ ద్వారా ఆరోగ్య రంగంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము. 7 ఎఫ్ఎఫ్విడిపి గ్రామాలతో పాటు అదనంగా 23 గ్రామాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు మరియు వైద్య సేవలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. పరిశుభ్రతను మెరుగుపరచడానికి 134 కొత్త మరుగుదొడ్లు నిర్మించి పాత మరుగుదొడ్లకు మరమ్మతులు నిర్వహించాము. వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, హ్యాండ్ వాష్, తల్లి శిశు ఆరోగ్యం, టీకాలు, అనీమియా నివారణ వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నాము. గ్రామాల్లో సమయానికి వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కేర్ మిషన్ ద్వారా వీక్లీ మెడికల్ క్లినిక్స్ మరియు వారానికి 2 సార్లు మొబైల్ మెడికల్ సేవలు నిర్వహిస్తూ మొత్తం 30 గ్రామాలను కవర్ చేస్తున్నాము. ఇప్పటివరకు సుమారు 171,789 మందికి వైద్య సేవలు మరియు మందులు అందించాము. ఈ సేవల ద్వారా గ్రామస్తులు ఇంటి వద్దకే వైద్య సేవలు పొందుతూ చిన్నపాటి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందగలుగుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు పిల్లలకు సులభంగా వైద్య సేవలు అందుతున్నాయి. రక్తహీనత మరియు తల్లి శిశు పోషకాహార లోపాలను గుర్తించి గర్భిణీ మరియు బాలింతలకు పోషకాహార మద్దతు అందించాము. మొత్తం 150 మంది తల్లులకు పోషకాహారం అందించబడింది. త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం 3 ఆర్వో వాటర్ ప్లాంట్లు, 5 సోలార్ మరియు 2 మినీ వాటర్ ట్యాంకులు, 6 బోర్వెల్స్ మరియు 1 పైప్లైన్ ఏర్పాటు చేయడం ద్వారా శుద్ధమైన త్రాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చాము. దీని ద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులు తగ్గాయి. అదనంగా ప్రతి నెల యువత మరియు మహిళల కోసం అడాలసెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నాము. ఈ విధంగా లిడ్స్ సంస్థ, లిన్సీ ఫౌండేషన్ సహకారంతో మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ఆరోగ్యం, త్రాగునీరు, పరిశుభ్రత మరియు పోషకాహారం పరంగా సమగ్ర అభివృద్ధి కల్పించబడుతోంది. గ్రామాల అభివృద్ధిలో కుటుంబాల ఆర్థిక స్థిరత్వం ముఖ్యమని భావిస్తూ ఎఫ్ఎఫ్విడిపి ప్రాజెక్ట్ ద్వారా జీవనోపాధి మరియు ఆర్థికంగా బలపరిచే కార్యక్రమాలు అమలు చేస్తున్నాము. ప్రతి గ్రామంలో వీడీసీ ఖాతాలు ప్రారంభించి ప్రతి కుటుంబం నెలకు 50 నుంచి 100 రూపాయల వరకు పొదుపు చేసే విధానం ద్వారా గ్రామ నిధులను సృష్టించాము. ఈ నిధులను గ్రామ అభివృద్ధి పనులు మరియు అత్యవసర అవసరాల కోసం రూపాయి వడ్డీతో రుణాలుగా అందించే వ్యవస్థను ఏర్పరచాము. మహిళలు మరియు యువత స్వయం ఉపాధి కోసం ఎస్హెచ్జి-ఎఫ్డిజి గ్రూపులు ఏర్పాటు చేసి పొదుపు, ఆర్థిక నిర్వహణ మరియు చిన్న వ్యాపారాలపై అవగాహన కల్పిస్తున్నాము. వ్యవసాయ అభివృద్ధి కోసం పంట బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు చేయించటం వలన 190 కుటుంబాలు లబ్ధి పొందాయి. మరియు వారికి ఆయిల్ ఇంజిన్లు, స్ప్రేయర్ మెషిన్లు కూడా అందించాము.
సూరకుంట మరియు కాటుకపల్లి గ్రామాల్లో యువతకు ఉపాధి కోసం పేపర్ ప్లేట్ మేకింగ్ మషీన్స్ అందించాము. అదనంగా కాటుకపల్లి, సూరకుంట, చిమిలివాగు, బలిమెల, మద్దిగూడెం మరియు రామచంద్రపురం గ్రామాలకు టెంట్ ఎక్విప్మెంట్ అందించి అద్దె ద్వారా వచ్చే ఆదాయాన్ని వీడీసీ ఖాతాల్లో జమ చేసే విధానం ఏర్పరచాము. వ్యాపారం మరియు వ్యవసాయం కోసం మొత్తం 110 మందికి రుణాలు అందించడంతో గ్రామస్తులు అధిక వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయటం తగ్గింది. ప్రాజెక్ట్ ముగిసే సమయానికి ప్రతి గ్రామంలోని వీడీసీ ఖాతాల్లో 5 లక్షల రూపాయల నుండి 6 లక్షల వరకు నిధులు నిల్వ ఉండేలా ఆర్థిక వ్యవస్థను బలపరచగలిగాము. ఎఫ్ఎఫ్వీడీపీ ప్రాజెక్టులో ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ కొహెషన్ ముఖ్యమైన భాగంగా అమలు చేయబడుతోంది. గ్రామస్థాయిలో పటేల్ పూజారి వ్యవస్థను బలపరచడం, చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా అందరూ సమానంగా గౌరవించుకునే వాతావరణాన్ని ఏర్పరచడం, కుటుంబ సభ్యులు కలిసి జీవించే సంస్కృతిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. మన ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి మరియు భాషను రాబోయే తరాలకు అందించేందుకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, కోయప్ గోండి భాష దినోత్సవం, మహిళా దినోత్సవం, పర్యావరణ దినోత్సవం మరియు కమ్యూనిటీ మేళా వంటి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా గిరిజన హక్కులు, మహిళా సాధికారత, భాష మరియు సంస్కృతి పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు గ్రామ ఐక్యతపై అవగాహన పెరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ ద్వారా అటవీ సంరక్షణ వంటి కార్యక్రమాలు అమలు చేయబడినవి. ఈ చర్యల ద్వారా గ్రామాల్లో ఐక్యత, పరస్పర గౌరవం, సాంస్కృతిక గౌరవం మరియు సామూహిక బాధ్యతాభావం గణనీయంగా పెరిగింది. ఇలా లిడ్స్ సంస్థ అనేక ప్రాజెక్టుల ద్వారా చుట్టుప్రక్కల గిరిజన గ్రామాల అభివృద్ధికే తన కృషిని నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది. బడుగు బలహీన, అట్టడుగు, పేద ప్రజల అభ్యున్నతికి లిడ్స్ సంస్థ అహర్నిశలు పనిచేస్తూ వస్తుంది. భవిష్యత్తులో కూడా వినూత్న కార్యక్రమాలు చేయాలనే యోచనలో ఉంది. మనకోసం మన జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్న లిడ్స్ సంస్థకి మనమందరం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం.